ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? తన బిడ్డల జోలికి వచ్చే పాముని వేటాడే టేగలాగా వేటాడేస్తాను. మళ్ళీ రాధ జోలికొచ్చావో ఎన్ని రకాలుగా నిన్ను దెబ్బతీయాలని చూసినా తిరిగి నాకే తగులుతోంది దేవకి. నిన్ను గాని రాధని గాని ఏమీ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని మాత్రం వదిలేదే లేదు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేది లేదు. చెప్పు సత్య. ఏంటి మేడం, మీ గొంతు వింటూ ఉంటే కోపంతో రగిలిపోతున్నట్టుంది. ఆ దేవకిని దెబ్బ తీసేంత వరకు లోపల అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది సత్య. నిన్న ఇంట్లో పెట్టాననే కాని ఇంతవరకు అనుకున్నది ఏదీ జరగలేదు. ఏం చెయ్యను మేడం, మీరు చెప్పేది చెప్పినట్టుగా చేస్తూనే ఉన్నాను కదా. నిన్ననట్లేదు సత్య, పాపం నువ్వే చేస్తావు. నాకు టైం కలిసి రావట్లేదని చెప్తున్నాను. దేవకినే కాదు, ఆ రాధని కూడా ఏవి చేయలేకపోతున్నావంటే ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో చూడు. ఆ రాధనే ఎక్కువ డేంజర్ మేడం. దాన్ని ముందు బయటకు పంపిస్తే సగం మనం గెలిచినట్టే. తెలుసు, అందుకే కదా దాన్ని బయటికి పంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మనకిప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది మేడం. జాగ్రత్తగా వాడుకుంటే వర్కౌట్ అవుతుందేమో. ఏంటది? ఇన్స్టిట్యూట్ కి మెటీరియల్ వచ్చాయంట. వాటిని గోడౌన్లోకి జాగ్రత్తగా డంప్ చేయమని రాధా మనోహర్లకి అప్పగించారు. మీరొక పని చేస్తే నేరం వాళ్ల మీద పడుతుంది, దూరం పెరుగుతుంది. ఏం చేయాలి? వెరీ గుడ్, మంచి ఐడియా చెప్పావు. ఇక నేను చూసుకుంటానులే. మేడం, మొన్న ప్రొవిజనల్ బడ్జెట్ టెండర్ ఫైల్లో నేను చేసినట్టుగా పొరపాట్లేం చేయకండి. అడ్డంగా మనం దొరికిపోతాం. పొరపాటున కూడా ఎలాంటి పొరపాటు జరగదు. ఆ దేవకిని రాధా మనోహర్లని ఎలా దెబ్బ కొట్టబోతున్నానో చూడు. టైం అవుతుందర్రా, అందరూ రండి. వస్తున్నా అత్తయ్య గారు. అందరూ వచ్చేసారుగా, ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి అత్తయ్య గారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా దేవకి, ఇక వచ్చేవాళ్ళు ఎవరున్నారని వెయిట్ చేయాలి. అదిగో వచ్చేసారు. మేడం, గోడౌన్లో మెటీరియల్ మొత్తం పెట్టించాం మేడం. మీరు ఎప్పుడంటే అప్పుడు అందరికీ సప్లై చేస్తాం. నేను చెప్తాను, దానికి ఇంకా టైం ఉంది. అట్నుంచట్టి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం మేడం. ఏదో అర్జెంట్ పనుందని రమ్మన్నారు. అవును, ఇప్పుడు వీళ్ళనెందుకు రమ్మన్నావు? ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది కదా దేవకి. మనం బంగారం షాపుకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. మనతో పాటు రాధా మనోహర్ కూడా షాపింగ్కి వస్తున్నారు అత్తయ్య గారు. వీళ్ళెందుకే బంగారం షాపుకి? మన కుటుంబ సభ్యులం అందరం ఉన్నాం కదా, ఇక వీళ్ళెందుకు? అవునక్క, ప్రతిదానికి వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల అత్తయ్య గారు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో మా అందరికి కూడా ఇబ్బందిగానే ఉంది. అందరికీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మేమెందుకు మేడం? ఆఫీసులో చాలా వర్క్ ఉంది, మేము చూసుకుంటాం మేడం. మీరు వెళ్ళరండి. నువ్వు ఆగు మనోహర్. ఏంటి నీకొచ్చిన ఇబ్బంది? వాళ్ళకి నేను ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏంటి?
నువ్వు తినాల్సిన తిండి వాళ్ళు తినేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నీకు ఈ ఇంట్లో చోటు సరిపోవడం లేదా? చెప్పు, నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నేను అనడం కాదక్క, అత్తయ్య గారు అంటారు కదా అని. అత్తయ్య గారు అంటారు, పెద్ద ఆవిడ జాగ్రత్త ఎక్కువ. మన కుటుంబ సభ్యుల్ని తప్ప ఇంకెవర్ని నమ్మరు. అందుకే ఆవిడికి అనుమానం. మనం ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలి గాని మనం కూడా వంత పడితే ఎలా? ఈవిడ నానమ్మకి ఇండైరెక్ట్ గా ఇచ్చేస్తోంది. మనం ఇన్వాల్వ్ అయితే మనకి అక్షంతలు పడిపోతాయి. నోరు మూసుకుని ఉండడం బెటర్. మేడం, మా గురించి ఇంట్లో ఎందుకు డిస్కషన్? అయినా ఇప్పుడు మేము గోల్డ్ షాప్కి వచ్చి ఏం చేయాలి? అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ విషయం తేల్చని. ఇంకెవ్వరు నువ్వీ కుటుంబ సభ్యురాలివి కాదు అన్న డిస్కషన్ తీసుకురాకూడదు. రాధ ఇక్కడెందుకుంది? వేరే గతి లేకనా? తనకున్న తెలివితేటలకి ఈ మాత్రం జీతం ఎక్కడైనా దొరుకుతుంది. అయినా ఇక్కడెందుకుంది? నేను తనని అభిమానిస్తున్నాను కాబట్టి ఆ అభిమానానికి విలువిచ్చుంటోంది. మొన్న కూడా తను వెళ్ళిపోతాను అంటే నేనే ప్రతిమాలి మరీ ఉండమన్నాను. అది తనకి నేనిచ్చే విలువ. అందరూ ఆ విలువని గుర్తించి మసలుకోవాలి. ఈ ఇంట్లో మనందరికీ ఎంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయో రాధకు కూడా అంతే ఉన్నాయి. ఇంకెవ్వరూ మళ్ళీ ఈ మాట నాతో చెప్పించుకోవద్దు. ఇకపోతే నిన్ను గోల్డ్ షాప్కి ఎందుకు తీసుకెళ్తున్నానా? మా కోసం నువ్వేదో సెలెక్ట్ చేస్తావు, తోడు కోసమో కాదు. తాళిబొట్టు దొంగ ఎత్తుకెళ్ళినప్పటి నుంచి మెళ్ళో పసుపు తాడు మాత్రమే ఉంది. అందుకే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాం కదా, అదే రోజు పూజ అయ్యాక నీ మెళ్ళో ఒక మంచి బంగారు చైన్ తీసుకుని నల్ల పూసల తాడు మనోహర్తో కట్టిస్తే బావుంటుందని. ఈ రోజు నల్లపూసల తాడు, రేపు ఇంకేముంటుందో. కూతురు కూతురని మొత్తం దారపోసేలా ఉంది. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదులేరా, పెళ్ళైన ఆడపిల్ల మెడలో నల్లపూసలు ఉండాలి అంటున్నాను. తీసుకోమ్మా, కొంటానంటుంది కదా. ఇప్పుడు ఎందుకులేండి బామ్మగారు, పసుపు తాడుంది కదా, తర్వాత చేయించుకుంటానులేండి. పెద్దావిడ ఆవిడే చెప్తున్నా వద్దు అంటావేంటి? అయినా నువ్వు చేయించుకోలేకనో నీ దగ్గర బంగారం లేదనో నేను కొనడం లేదు. నల్ల పూసలు ఆడపిల్ల సౌభాగ్యానికి గుర్తు. కూతురని మాట వరుస కంటే సరిపోతుందా? తల్లిగా బాధ్యత తీసుకోవద్దు.